రకంగా ప్రచారం చేస్తారు. నేనేదో మీ మీద ప్రేమాభిమానాలతో విపరీతమైన మీ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకుని మిమ్మల్ని కూర్చోబెట్టి మీ వీడియోలు చూపించానని కూడా ప్రచారం చేస్తారు సాయంత్రం. సరే చేసుకొని ఇప్పుడు నేను నిండా మునిగినోడికి సలైట్ అనేది సామెత ఉంటుంది. ఒక్క నిమిషం ఆ వీడియోస్ ప్లే చేయండి. బాబుతో ధర్మ మహేష్ గారు ఉన్న వీడియో. ధర్మ మహేష్ గారు మీ బిడ్డ ఏజ్ ఎంత అండి? చిన్న బాబు 23, 11, 23 2 years వస్తాయి. నెక్స్ట్ 2 years వస్తాయండి. చిన్న బాబు. సో ఇంకేం ఊహ కూడా తెలియదు పెద్దగా. ఒక్క నిమిషం ఆ వీడియో ఫుల్ ఫ్రేమ్ తీసుకోండి. మహేష్ గారిని చూస్తున్నారు. ఈసీఆర్ ఎక్కడండి? ఎన్ని రోజుల క్రితం సార్ అది ఆ వీడియో? అన్నీ అప్పుడు ముందేనండి. ఓకే. సంవత్సరం ఉంటుంది అప్పుడు బాబుకు వయసు? సార్ డేట్లు నాకు ఏం గుర్తుంటాయి సార్. ఇప్పుడు వీడియోలు ఇంకా చాలా. బాబుకి కూడా మీరంటే చాలా అటాచ్మెంట్ ఉంది. అదేంటి సార్, అదేం క్వశ్చన్ సార్? అట్లా కాదండి, అక్కడ వీడియోలో చాలా చిన్నపిల్లలకి బేసిక్గా కాదు సార్, అమ్మ మీద ఎక్కువ తెలుస్తుంది. ఫాదర్ ఏంటంటే మనం బయట ఎక్కువ స్పెండ్ చేస్తాం కదా. నా దగ్గరికి వస్తాడు చూడండి. ఇప్పుడు మీరు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి బాబు కరమేంటో తెలుసా? నా కొడుకు నా దగ్గరికి వస్తాడు, ఎన్ని చెప్పినా వస్తాడు. నేను అడిగి సర్లేండి ఓకే. ఇప్పుడు జగద్వజ అని ఇప్పుడు వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి మీరు పిలిస్తే బాబు వస్తాడు బయటికి. సార్ నన్ను రానికుండా చేశారు. షీ టీంలో వెళ్తే పోలీసులు రానివద్దని సెక్యూరిటీ వాళ్ళు నన్ను బయటికి తోలేశారు. ఓకే. వెళ్ళాను చూడటానికి, మళ్ళీ అయినా అంత జరిగినా వెళ్ళాను చూడటానికి, వెళ్తే నన్ను బయటికి తోలేశారు. అంటే ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి, యాక్చువల్లీ బిడ్డను చూడాలి, నా కొడుకుని చూడాలని ఆయన బతిమాలుతూ ఉంటే సరే రమ్మన్నాను, నీకు తండ్రిగా నీకు రైట్ ఉంటుందని. అలా వచ్చిన క్రమంలో కూడా మీరు ఎవరితోనూ ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నారు అనేది ఆవిడ చేసిన ఒక అలిగేషన్. ఎక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను, నేను బయటికి వెళ్ళాను, దాని గురించి నా పర్సనల్ మ్యాటర్ ఎవరితో ఉన్నా అవన్నీ కూడా అడగొద్దు. నేను చెప్పే కదా, ఇంట్లో భోజనం పెట్టట్లా బయటికి వెళ్ళి భోజనం చేస్తున్నా అని చెప్పాను కదా. ఆ అమ్మాయి నన్ను అవన్నీ పర్సనల్ అమ్మాయి రేప్ చేశానని చెప్పిద్ది. ఇంటికి వెళ్ళా, నేను అన్నీ వదిలేస్తాను, నాకు అంతా వద్దు, నాకు నువ్వు బాబు చాలు అని చెప్పి చాట్ ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్తే నన్ను మర్డర్ అటెంప్ట్ చేశాడని చెప్తుంది. నాకు నా బిడ్డ వరకే, ఆమెకి ఎందుకు సెపరేట్ అయిపోయాక ఆమె సెకండ్ ఫోన్ నుంచి ఎవరికి ఫోన్లు చేస్తుంది, ఆమె ఎక్కడ తిరుగుతుంది, నేను అన్న మాట్లాడానా, నా క్వశ్చన్ చేశానా? నా బిడ్డ కోసం నేను వెళ్ళా. ఆమెకి ఎందుకు? నా బిడ్డని కన్నప్పుడు మన ఇద్దరం కొట్టుకుంటున్నాం, బిడ్డ ఎందుకు ఒకసారి ఆలోచించి విడిపోతాడు, ఇబ్బంది పడతాడు నేను చెప్తే ఎక్కడ చెప్పా? క్రియేట్ చేయబాకని చెప్పిందండి మేడం గారు. నేను రికార్డింగ్లు చేసుకోవాలి, ఆమె దగ్గర ఉంటాయి రికార్డింగ్. ఆమె దగ్గర ఏంటి సార్ ఎన్ని ఏళ్ళ రికార్డింగ్లు ఉంటాయి, నాకు మాట్లాడి ఏమైనా కానీ. ఈ రికార్డ్ చేసుకునే దరిద్రాలు ఏంటంటే నాకు అర్థం కాదు. 3 పిల్లలు సంసారం చేసుకుంటారు, ఒకళ్ళ మీద ఒకరికి నమ్మకం ఉండాలి, కానీ మొగుడు మాట్లాడే కాల్స్ని రికార్డ్ చేయటం, పెళ్ళం మాట్లాడే కాళ్ళు మొగుడు రికార్డ్ చేయటం, ఏం దరిద్రం? ఇంకా బంధం ఎక్కడ ఉంటుంది నాకు సార్? నేను చేయలేదు సార్, నేను చేసింది ఎప్పుడు మొత్తం తేడా అని అర్థమయ్యాక మొన్న పోలీస్ స్టేషన్లో చేసినాయి కదా సార్. నేను మీకు వినిపించినవి అంత ముందు కాదు, అప్పుడు వరకు రికార్డింగ్లు అనేది నేను ఏ రోజు చేయలే. ఇప్పుడు లేటెస్ట్ వివాదం ఏంటంటే మీ మీద లాస్ట్గా ఆవిడ చేసిన అలిగేషన్ ఏంటంటే రితు చౌదరి. సార్ ఒక్క నిమిషం అండి, అది అండర్ వాటర్ రూము. ఓకే. 15 లక్షలు రోజుకి. ఓకే. రోజు 15 లక్షలు ఆ రూము. ఓకే. నాకు ప్రేమ లేదంటుంది కదా. నేను మీ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు నిజానికి. ఇప్పుడు ఇంత గొడవలు పడుతున్నారంటే ఎవరు నమ్మరు ఆ వీడియో చూస్తే. సార్ మేము గొడవలు సార్ ఏమైందో ఏంటో, జనవరిలో గొడవైనా ఆ అమ్మాయి నాకు తెలిసి నా అమ్మాయి తెలిసిన మేము అట్లా చేసుకోవాలా ఏంటో, ఏం జరిగిందో అర్థం కావట్లా. నేను ఎవరిని అనుమానించాలో కూడా అర్థం కావట్లా. ఇప్పుడు అల్టిమేట్గా ఒక్క విషయం చెప్పండి సార్, ఆ వీడియో చూస్తుంటే నాకే బాధేస్తుంది. మీ ఇద్దరం చూస్తే మీరు మళ్ళీ కలిసి మీ బాబుతో చక్కగా ఆడుకోవాలి అని నాకు అనిపిస్తుంది నిజంగా. నేను మీ మధ్య పుల్లబెట్టాలని నేను అనుకోవట్లేదు. గౌతమి గారు బాగుండాలి, ధర్మ మహేష్ బాగుండాలని కోరుకుంటానండి. వీలైతే పెద్ద మనిషిగా నాకేమైనా అవకాశం ఇస్తే మీ ఇద్దరు కలపడానికి ట్రై చేసి విడిపోవడానికి ట్రై చేయనండి. మీ ఇద్దరు హ్యాపీగా అంత సంతోషంగా ఉండాలి అని. మీ ఇద్దరి మధ్య గ్యాప్ ఏమైనా పోవాలి, మధ్యలో ఎవరైనా దరిద్రులు ఎంటర్ అయ్యేటువంటి వాడు కూడా నాశనం అయిపోవాలి. మీ ఇద్దరు నవ్వుతూ ఉండాలని నేను అనుకుంటాను. మీ వ్యాపారం బ్రహ్మాండంగా చేసుకోవాలి కానీ మీరు సినిమాలు బంగారులా చేసుకోవాలనుకోండి. ఎందుకంటే అంత అన్యోన్యంగా ఉన్నారు ఆ వీడియోలో, చక్కగా ఉన్నారు. అమ్మాయి కూడా గౌతమి గారు కూడా చాలా చక్కగా మీతో బాగున్నారు. కానీ ఎందుకు వచ్చింది అంటే ఎక్కడ పుట్టింది ముసలి? అసలు నేను ఏమంటానంటే ఎందుకు మీరంటే ఇంత ద్వేషం ఎందుకు వచ్చింది? ఎందుకు ఇంత? ఇప్పుడు మీరు చాలా టార్చర్ పెట్టారని, మీ నాన్నగారు చాలా టార్చర్ పెట్టారని, మీరు ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుని ఆఖరికి మీకంటే పెద్ద వయసులో ఉన్న వాడితో ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నారని, ఆవిడ ఫ్రెండ్తో కూడా మీరు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారని. తర్వాత ఇంకో కొత్త అలిగేషన్ కూడా ఉంది, మీరు విన్నారు లేదు ఆడియో. సంథింగ్ మీ ఫ్రెండ్ గౌతమ ఎవరు అతని భార్య అతను ఎవరో ఒక అతను మీ ఫ్రెండ్ భార్యతో కూడా మీరు అక్రమ సంబంధం పెట్టుకున్నారని ఒక ఆడియో. ఒక నిమిషం సార్, నేను ఎవరితో ఉన్నాను అది వాళ్ళకి నాకు ప్రైవసీ.
మా ఇంటికి వచ్చిన వాళ్ళు వీళ్ళు క్రియేట్ చేసినవి అయితే ఆ అమ్మాయిని దయచేసి అనొద్దు, అర్థమైందా? వాళ్ళ ఫ్రెండ్సే, వీళ్ళు రాజకీయాలు ఇవన్నీ ఆపేసేయండి. మీరు ఆ టాపిక్ కూడా నన్ను అడగొద్దు, ఎందుకంటే ఇంకొకరి పేరు తీసుకురావడం కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి తెస్తుందా, అమ్మాయి సెకండ్ ఫోన్లో ఎవరితో మాట్లాడుతుంది, లేదు ఆ అమ్మాయికి మెసేజ్లు పెట్టారని చెప్పావు పొలిటీషియను, వాళ్ళతో వాళ్ళ అమ్మ నాన్న కూడా మాట్లాడతాడు, అది తెలుసు కూడా. వాళ్ళు గొప్పోళ్ళు, మా ఇంట్లో వాళ్ళు ఎదవలు. మీరు ప్లీజ్ ఎన్నోండి. ఒక డైరెక్టర్, గుంటూరు డైరెక్టర్ పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అప్పటికి నాకు బాబు పుట్టాడు. ఆ చాట్ నేను చూసా. ఈ అమ్మాయి లే వద్దు అది ఇది అని మాట్లాడింది, కానీ అయినా ఎందుకు మాట్లాడుద్ది? మొగుడికి ఎలా ఉంటుంది? భర్త ఉన్నాడు, పిల్లలున్నాడు, పిల్లోడు ఉన్నాడు, మాట్లాడి ఆ దరిద్రుడు ఎవడండి పెళ్లి చేసుకుంటానని అడుగుతుంది? ఎవడో దరిద్రుడు. ఒక డైరెక్టరు, ఒక పెద్ద డైరెక్టరు మెసేజ్ పెట్టాడు ఫ్లర్టింగ్కి. ఏమో నాకు చెప్పింది ఫ్లర్ట్ అని, అయినా ఎందుకు మాట్లాడిద్ది? అసలు ఎందుకు ఈవిడ ఫ్లర్ట్ చేసిన వాళ్ళతో నేను ఇవన్నీ మాట్లాడాలా? ఇప్పుడు వదిలేసాడు, ఈ టాపిక్ వదిలేసాడు అంటున్నా. ఇప్పుడు ఆ అమ్మాయి జిస్మత్ కోసం చేస్తుంది అండ్ ఆ అమ్మాయికి ఇంకెవరైనా ఉన్నారో నాకు తెలియదు. నేను అసలు లేరు నాకు అది ఇది అంటే డైవర్స్ ఎందుకు అసలు నీకు? సరే డైవర్స్ అడిగావు, ఓకే, బాబు కోసం కలిసి ఉందాం అన్నా, వద్దు నేను టార్చర్ని అని అది ఇది అని చెప్పింది కదా. డైవర్స్ అని అడిగావు, డైవర్స్ ఇచ్చా, మళ్ళీ ఎందుకు మీడియాకి వస్తున్నావు? ఏం కావాలి నీకు? మీకు అర్థం కావట్లేదు ఏం కావాలి? ఏంటి బ్లాక్మెయిల్ ఏంటి? ఎవరు? మేమేసాం పిటిషన్. ఆ అమ్మాయి డైవర్స్ కావాలని మీడియా మొత్తం హల్చల్ చేశాక డేటే మేము నోటీస్ పంపింది. ఆవిడ అసలు పిటిషన్ వేయలే, ఎక్కడ నాకు విడాకులు కావాలని పిటిషన్ వేయలే. మీడియాని అడిగింది. మీడియా ఎవరిదండి? మేము విడాకులు ఇప్పిస్తామా లేకపోతే మేము తీర్పులు ఇస్తామా? మేమేవడమండి? నాకు అర్థం కాదు. మూర్తి ఇప్పిస్తాడేమో మరి. మేమేవడమండి? మీ పంచాయతీ ఇట్లా పెట్టడమే తప్పు. నిజానికి జనాలు అమనాబూతులు తిడుతున్నారు. వాళ్ళిద్దరి మధ్య పచ్చని జంట, వాళ్ళని విడదొప్పుతున్నారేంట్రా? మీకు బుద్ధి లేదా, సిగ్గు లేదా అని మీడియాని తెగ తిడుతున్నారండి. కింద కామెంట్స్ చూడండి ఒకసారి, ఇప్పుడు కూడా తిడుతున్నారు మమ్మల్ని. అరే మీరేంటి వాళ్ళిద్దరు పంచాయతీలు, వాళ్ళ నలుగురు పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకుంటారు కదరా, దరిద్రులారా, సిగ్గంటులు మనుషులేనారా అని తిడుతున్నారు. నెక్స్ట్ ఏంటో తెలుసా? ఈ రోజు నుంచి మూర్తి డిబేట్లు పెట్టి నా మీద లేనిపోయినవి చేసి నా కెరియర్ని నాశనం చేస్తాడు. రాసి పెట్టుకోండి. ఇప్పుడు ఇంతకన్నా నాశనం అయ్యేది ఏమైనా ఉందా? చేస్తాడు, చూడండి. అయినా ప్రిపేర్ అయిపోయి వచ్చేసా, అయిపోయింది కదా, అయిపోయింది, అంతా అయిపోయింది, అందుకే వచ్చా. నాశనం చేస్తాడు, చేయకపోతే మీరు చూడండి. డైరెక్ట్గా నేను అంటే భయపడుతున్నారా మీరు? భయపడుతున్నారా? భయపడేవాడిని అయితే ఇక్కడికి వస్తానా? పేరు ఎత్తానా? మూర్తిగా అంటానా? అదే నేను అంటున్నది. అండ్ ఆ అమ్మాయి ప్రాన్ ఎలర్జీ వచ్చినప్పుడల్లా ఫేస్ లావ్ అయిపోద్ది. మా ఫ్యామిలీ డాక్టర్లకు కూడా తెలుసు. ఆ ఫోటోలు పెట్టి నేను టార్చర్ పెడితే అలా అయిపోయింది, నేను టార్చర్ పెడితే అలా అయిపోతే జనవరి తర్వాత నువ్వు నాతో ఎందుకు మాట్లాడావు?